పునరావృతం కాకుండా ఎలాంటివి తీసుకోబోతుంది జాగ్రత్తలు? రైట్. ఇప్పటికే సంబంధించి కావచ్చు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పుకు సంబంధించి కూడా హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యి ముఖ్యంగా హైదరాబాద్ని ఏదైతే తీవ్రవాద సంస్థలు టార్గెట్గా చేసుకున్నాయి, హైదరాబాద్కి సంబంధించి కూడా ఇట్లాంటి కార్యకలాపాలకు సంబంధించి కూడా కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. ఇక ఇట్లాంటి క్యాంపుకు సంబంధించి కూడా దాడులు చేయడం జరిగింది, కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఆ తర్వాత మొత్తంగా రాష్ట్రంలో ఇలాంటి తీవ్రవాదులకు సంబంధించి కూడా ఎవరెవరికి సంబంధించిన లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్నిటిని కూడా కట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్రంలో ఇప్పటికి అంటే హైదరాబాద్కి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్కి సంబంధించిన తీసుకొచ్చారు, సీసీ కెమెరాలు నిఘాను పెంచారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి అంటే దీంట్లో ప్రధానంగా ఉగ్రవాదులకు సంబంధించి కూడా ఈ కేసులో విచారణలో వాళ్ళు నేరం కూడా అంగీకరించడం జరిగింది. ఎక్కడెక్కడ బాంబులు అమర్చారు, ఎవరెవరితో లింకప్స్ ఉన్నారు అన్నింటిని కూడా వివరించడం జరిగింది. కాబట్టి గతంలోనే ఎవరైతే వీళ్ళతో లింకప్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆరా తీయడం జరిగింది, వాళ్ళకి సంబంధించిన కూబింగ్ చేయడం జరిగింది. ఇక మొత్తంగా దీంట్లో క్రియాశీలకంగా సంబంధించి కూడా ఎవరెవరు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉగ్రవాద సంస్థలతో లింకప్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా వివిధ జైల్లో కూడా శిక్ష అనుభవిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ కేసుకు సంబంధించి తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు పోలీసు బృందాలు కావచ్చు, నిఘా సంబంధించిన సెక్యూరిటీ పరంగా కావచ్చు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా దాని తర్వాత ఏదైతే దీనికి సంబంధించి కూడా పెంపొందిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు కమాండ్ కంట్రోల్కి సంబంధించి కూడా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సీసీ కెమెరా సెక్యూరిటీ కావచ్చు, ఇక్కడ మిగతా పోలీస్ పార్టీలకు సంబంధించి కూడా పెంచింది. ఇక మరోసారి ఇట్లాంటి ఘటనలు హైదరాబాద్లో పునరావృతం కాకుండా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కూడా తగు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. వరుణ్, రైట్. అసలు మృతుల కుటుంబాలు అసలు ఏమంటున్నా, ఈ తీర్పుతో వాళ్ళు సంతృప్తి చెందినట్టేనా, ఇంకా ఏమన్నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రియాజ్ పర్టికులర్గా ఆ యొక్క మెయిన్ ముద్ద అయితే రియాజ్ తప్పించుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. సో మృతుల కుటుంబాలు అసలు ఫైనల్గా ఏం చెప్తున్నాయి హరీష్? రైట్. మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా వారు కోరుకునేది దోషులకు శిక్ష పడాలి. ఎందుకంటే దీంట్లో చాలా వరకు దివ్యాంగులుగా మారారు, ఒక్కొక్కరు కాళ్ళు చేతులు విరిగిపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే వాళ్ళంతా కూడా చిరు వ్యాపారం, రోడ్ సైడ్ ఏదైతే వెండర్స్ కావచ్చు, మిగతా అక్కడ నడుచుకుంటూ వెళ్ళే స్థానికులు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్ స్టేషన్ పక్కనే, మెట్రో స్టేషన్ పక్కనే, బస్ స్టేషన్ పక్కనే ఉన్నది. కాబట్టి అక్కడ బస్సుల కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు కావచ్చు, దీంట్లో చాలా వరకు గాయపడ్డారు, మృతి చెందారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా దుర్భరమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నాయి. ఈ రోజుకు సంబంధించి కూడా వాళ్ళంతా రోడ్లపైకి వచ్చారు. అంటే ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా దీన్ని బ్లాక్ డేగా పాటిస్తారు. దిల్సుఖ్ నగర్కి సంబంధించి కూడా అక్కడ ఏదైతే ర్యాలీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజుకు సంబంధించి కూడా అందరూ హైకోర్టు ఎప్పుడైతే తీర్పును వెలువడించిందో ఇప్పుడు ఈ సంచలనాత్మక తీర్పు పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళంతా కూడా ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చారు. దీంట్లో దోషులకు సంబంధించి ఇప్పటికైనా శిక్ష ఖరారైంది. ఉరిశిక్ష తీయాలని కూడా వాళ్ళ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే దీంట్లో వాళ్ళు ప్రధాన సూత్రధారైన రియాజ్ భక్తులకు సంబంధించి కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేయాలి, ఆయన గాలింపు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఏ క్షణమైన షూటెడ్ సైడ్ ఆర్డర్స్తో కాల్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్య బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే చాలా వరకు దాంట్లో అంటే కాళ్ళు చేలు కోల్పోయి అంగవైకల్యంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఈరోజు తీర్పుతో మాత్రం బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. క్లియర్ అప్డేట్స్. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
జాతీయ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయం. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్ లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాద్ మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ఈ హైదరాబాద్ లో ఇంకా ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పు ఇది ఒక చరిత్రాత్మకంగా మేము భావిస్తా ఉన్నాం. రైట్ అది ఈ ఘటన జరిగి దాదాపు 10 ఏళ్ళు జరిగినా కానీ ఇప్పటికి కూడా మనం మర్చిపోలేము. దాదాపు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్సులు ఏవైతే బాంబు పేలులు పట్టి అంటే ఒక్క ఘటన జరిగిన తర్వాత 10 నిమిషాల గ్యాప్లో మళ్ళీ ఇంకో ఘటన జరిగింది. ఈ ఘటన మొత్తం కూడా అక్కడ ఉన్న సినారియో చూసిన టీవీలో చూసిన ప్రజలందరూ కూడా ఇప్పటికే కళ్ళల్లో అలా మెదులుతూనే ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా